బ్రదర్ విజయ్ గారు చెప్పిన వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని వింటే సరిపోతుంది, అది మన జీవితాల్లో ఆచరించాలి. మనం అది ఏ విధంగా నడుచుకోవాలనేది మనం ఆచరించాలి. విదేశీ వెళ్ళిపోయినంత మాత్రం మనకి ఏమీ ప్రయోజనం లేదు, జీరో అనమాట. అది మనం ఏంటంటే వాక్యం వింటున్నామంటే ఆ వాక్యానుసారంగా మనం నడవాలి. మన హృదయాలు ఎలా ఉండాలి, దేవునికి హత్తుకొని ఉండాలన్నమాట. ఆ దేవుని యొక్క వాక్యం మనకి హత్తుకొని ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆయన నీతి మార్గాల్లో మనల్ని నడిపిస్తాడు. విజయ్ గారికి యెహోవా సంఘం జరిపిన వందనాలు. అలాగే సేవకులు కొన్ని విషయాలు చెప్పారు, అలాగే వాక్యం కూడా చెప్పారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే పాస్టర్ గారికి మీకు అందరికీ తెలుసు, అది ఒక భుజం అది క్రాక్ అయిందండి. అది ఇంచుమించు 2.5 అంగుళాలు ఉంటుందంట. నేను పాస్టర్ గారు అడిగిన చెప్పారు. ప్రత్యేక రీతిలో నా రిక్వెస్ట్ ఏంటంటే పాస్టర్ గారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి పాస్టర్ గారు ఇక్కడ కాదు, ఎక్కడైనా సరే అండి, దేవుడి తర్వాత మనం ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఒకరే. దేవుడి తర్వాత నాకు తెలిసిన వాక్యం ఏంటంటే దేవుడి తర్వాత సేవకురాలు, ఆ తర్వాత తల్లిదండ్రులు. ఎందుకో తెలుసండి, తల్లిదండ్రులు మనకు జన్మనిచ్చారు, కానీ దేవుని వాక్యాలు నడిపించేవారు సేవకురాలు. అందుకనేసి నాకు చాలా బాధగా ఉందండి. నేను చెప్పట్లేదు, రాత్రి కూడా వెళ్ళాను నేను. ఎందుకంటే దేవుని యొక్క సేవకులు ఏంటంటే యథార్థమైన సేవకులు వేరే ఉంటారు, కొంతమంది వేరే ఉంటారు. కానీ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, నేను విమర్శించను, అది దేవుడు చూసుకుంటాడు. కానీ ప్రతి ఒక్కరూ కూడా దేవుని సేవకుల కొరకు, దైవదావసరాల కొరకు మనం ప్రత్యేక ప్రార్థన చేయాలి. అలాగే మన తోసిన సహాయం కూడా మనం చేస్తే బాగుంటుంది అనేసి నా రిక్వెస్ట్ అండి, అంతే. దేవుడు ఈ యొక్క వాక్యం దీవించును గాక. అలాగే మనం కానుకలు పట్టుకుందామండి. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. కానుకలు నిమిత్తమే చెల్లి ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రేమైన యేసయ్య, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గతించిన వారం నుంచి వారం వరకు మీ సజీవ రెక్కలుగా మమ్మల్ని కాచి భద్రపరిచినందుకు నీకు వందనాలు తండ్రి. నైనా తండ్రి, ఈ రాత్రికాలం సమయమందు మమ్మల్ని అందరినీ ఒక చిన్న మందిగా ఇక్కడ చేర్చి మమ్మల్ని అందరినీ నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి మాకు ఇంత ఘనమైన సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. నైనా ఇప్పటి వరకు నిన్ను పాటలతోని వాక్యంతోని నిన్ను ఆరాధించాం తండ్రి. అదంతా నీకు మహిమకర్థమై జరిగిందని నేను నమ్ముచున్నాం యేసయ్య. తండ్రి నైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి యేసయ్య. అలాగే నా ప్రభువా, వాళ్ళు తండ్రి నైనా ఎందు నిమిత్తమైతే ఇక్కడికి వచ్చిన్నారో నువ్వు ఎరుగిన దేవుడు తండ్రి నైనా, వాళ్ళకున్న లోటుపాట్లను తీర్చమని అడుగుచున్నాను తండ్రి నైనా. మరి ముఖ్యంగా తండ్రి నైనా సంఘ కాపరిని, అలాగే తండ్రి నైనా సంఘ పాస్టర్ గారిని జ్ఞాపకం ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి నైనా. తండ్రి నైనా పాస్టర్ గారికి చెయ్యాలి చిట్లిందని విన్నాం తండ్రి నైనా. నిశ్చితమైతే తండ్రి నైనా మంచి ఆరోగ్యాన్ని మనం అడుగుచున్నాను తండ్రి నైనా. తండ్రి నైనా ఆ బిడ్డని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి నైనా. నీ సన్నిధిలో గొప్ప సాక్షిగా నిలబడేలాగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నైనా. అలాగే నా ప్రభువా, ఇప్పుడు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నైనా. ఎత్తబడిన కానుకల కొరకు తండ్రి నైనా, ఈ
ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆస్వాదించమని అడుగుచున్నాను ప్రభా. వాళ్ళ కష్టార్జితంలో నువ్వు తోడండి, వాళ్ళని 100 60 30 దీవించమని అడుగుచున్నాను తండ్రి నాయన. ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దీవించి ఆస్వాదించమని తండ్రి నాయన. ఈ ప్రార్థన అనంతరం వరకు నీ కాపుదల భద్రత మా అందరిపైన ఉంచి మా గృహాలకు క్షేమంగా చేర్చమని, నా చిన్ని ప్రార్థన నీ పాదసాన్ని చేర్చుకుని నా ప్రార్థన ప్రతిఫలం దయ చూపిస్తామని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాలు పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన సహోదరికి ఏ వీర సంఘం తరపున వందనాలండి. అలాగే మిగతా కార్యక్రమాల్లో పాస్టర్ గారు